శ్రీనివాసులు మాదిగా మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ మీడియా సమావేశానికి పెట్టేదానికి కారణం, మొన్న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాలన్నీ కలిసి 25 సంఘాలు కూటమిగా ఆ రోజు అందరూ కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కృష్ణమాదిగ గారు మేము చంద్రబాబు నాయుడికి మాదిగలందరమీ ఓట్లు వేయాల్సిందే, ఓట్లు వేయండి అని చెప్పడం అది చాలా బాధాకర విషయం. ఆ విషయానికై ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగ సంఘాలన్నీ కూడా కలిసి ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. రౌండ్ టేబుల్ సమావేశంలో 30వ తారీఖు ఆయన బహిరంగంగా ప్రకటించేదానికి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తున్నామని బహిరంగంగా ప్రకటించేదానికి చేసిన ఆ బహిరంగ సభ పెట్టేదానికి, ఆ రోజు మాట్లాడేదానికి సభ పెట్టాలని చెప్పి సదస్సు పెట్టాలని ఆయన ప్రకటించడం జరిగింది. ఆ సదస్సుని అడ్డుకునేదానికి 25 సంఘాల కూటమిగా 26 జిల్లాల నుంచి ఆ రోజు తరలి వెళ్ళి గుంటూరులో అడ్డుకోవడం జరిగింది. ఆ విషయానికై మాదిగలే వ్యతిరేకించారు అనేదానికి ఆయనకి సిగ్గుపడి మాదిగలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు మాకు పర్మిషన్ లేదని చెప్పుకోవడం అది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మాదిగలు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పుకుంటే ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా అమ్మిడికి రానివ్వరని ఎలక్షన్ సమయంలోనే మాదిగలు ఎక్కడున్నారని ఎత్తుక్కొని చంద్రబాబు నాయుడు గారికి కేవలం మద్దతు కోసమే కృష్ణమాదిగ గారు వచ్చి మాదిగల్ని చంద్రబాబు నాయుడు గారికి అమ్మేస్తున్నారని చెప్పేసి కేవలం ఆ విషయంలోనే ఆయన వచ్చేది చంద్రబాబు నాయుడికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ 5 ఏళ్ళ తర్వాత కృష్ణమాదిగ గారు ఆడుంటారో వాళ్ళ వర్గం ఆడుంటుందో కూడా తెలియదు. మాదిగల సమస్యలు గాలికి వదిలేశారు. మాదిగలు ఎక్కడున్నారు, వాళ్ళ సంక్షేమం ఏంది, అభివృద్ధి ఏంది, లేస్తే ఏబిసిడి వర్గీకరణ అంటాడు. ఏబిసిడి వర్గీకరణ ఒకటేనా, ఇంకేం లేదా? మాదిగలు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఈ 25 సంఘాలు సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఈయన కృష్ణమాదిగ గారు చేసింది ఏదో చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది పిల్లలకి ఎస్సీ ఎస్టీలే కదా చదువుకుంటున్నది బళ్ళల్లో. ఈరోజు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి బ్రహ్మాండంగా చదువు చెప్పి ముందుకెళ్తున్నారు మా బిడ్డలు. చచ్చిపోతే మాదిగలు కనీసం గొడ్డుని ఈడ్చి పాడేసినట్టు ఆ విధంగా పాడేసి రోడ్డు పక్కల పెట్టుకునే దుస్థితి మాది. ఈరోజు ఎకరా పొలంని కేటాయించి మాదిగలకి ఎస్సీలకి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి మద్దతు ఇవ్వకుండా ఎవరికి మద్దతు ఇవ్వాలి? మాదిగల కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. అదేవిధంగా డప్పు కళాకారులు పెన్షన్, చర్మకారుల పెన్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని చెప్పేసి మాదిగలు ఓట్లు వేయమని ఆయన కృష్ణమాదిగ గారు చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీ మీద కృష్ణమాదిగ గారు, మీ మీద మాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే ఈరోజు మాదిగాలని చెప్పుకునేదానికి కారణం మీరే. కానీ ఆ విషయానికి మాకు అందరూ తెలుసు. అయినా కానీ మీరు పూర్తిగా ఈ 30 ఏళ్లలో ఆ పేరు సాధించారు, కానీ కనీసం మీరు ఏబిసిడి వర్గీకరణ గురించి ఏమాత్రం కూడా సాధించలేదని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఇంకనన్నా మీరు ఈ చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చేది మానుకొని ఇంకనన్నా మీరు న్యాయంగా మాదిగలకి ఎవరు న్యాయం చేస్తున్నారో ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రేపు 7వ తారీఖు మీరు పెట్టబోయే గుంటూరులో బహిరంగ సభని మేము ఖచ్చితంగా 26 జిల్లాల నుంచి మేమందరం కూడా వచ్చి అడ్డుకుంటామని మేము తెలియజేస్తాం.